హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సోమవారం రోజు పూజ అనేది చేసుకున్నానండి. సింపుల్గానే చేసుకుంటాను ఎప్పుడు పూజ అనేది. మా చెట్టుకి మందార చెట్టు ఉందని చూపించాను కదా మీకు చాలాసార్లు వీడియోలో. మందార పూలు అయితే బాగా పూసినాయండి. మందార పూలు తెచ్చుకుని పెట్టుకున్నాను స్వామివారికి. అలాగే ఖర్జూరం అనేది నైవేద్యంగా పెట్టాను. సోమవారం, మంగళవారం, శుక్రవారం ఇలాగ ప్రతిరోజు ప్రతి డే అనేది పూజ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది మా ఇంట్లో. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే వరినొక ఉప్మా చేశానండి. వరినొక ఉప్మా చాలామంది ఇష్టపడి తింటూ ఉంటారు. నేను వరినొక ఉప్మాలో అయితే ఎక్కువగా పెసరపప్పునే పోపుగా వేసి చేస్తూ ఉంటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపప్పు, మినపప్పు అనేది యూస్ చేయను. మా వారు కొంచెం పెద్దగా ఇష్టపడరు వరినొక ఉప్మా అనేది. ఎప్పుడైనా చేస్తూ ఉంటానండి. ఎందుకంటే నెలలో మహా చేస్తే ఒక 3 సార్లు చేస్తానేమో. అంట్లు అవి కూడా శుభ్రంగా చేసేసి పక్కన పెట్టుకున్నాను తోమేసుకుని. ఈ రోజైతే పెసరపప్పు చారు కాసానండి, చలవ చేస్తుందని చెప్పి. 4-5 రోజులుగా అయితే నోరు కూడా బాగోలేదు. మా ఇద్దరికి ఫీవర్లు అవి రావడం, దానివల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగా ఉండడం వల్ల ఇల్లు కూడా ఎలా పడితే అలా ఉంది. అవన్నీ సర్దుకుంటూ రావాలి నేను. ఇదిగోండి రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు చారు అయితే నోటికి ఇతవుగా ఉంటుందని పెసరపప్పు చారు పెట్టమన్నారండి. పెసరపప్పు చారు పెట్టానండి. కూరగాయలు అయితే పెద్దగా ఏమీ లేవు. కొంచెం ఆకాకరకాయలు ఉన్నాయి, అలాగే ఒక బంగాళదుంప ఉంది, అదే ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా చూపించాలా అని మీరు అనుకోవచ్చు. ఏదైతే నేను వంటకం చేస్తానో అదే మీకు చూపించగలుగుతాను. ప్రతిసారి ఏదో ఒకటండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి నేను కొన్ని రోజులు అయితే చక్కగా వీడియోస్ అవి పెట్టగలిగాను. తర్వాత ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడం, మా వారికి సరిగ్గా పనులు లేకపోవడం, అలాగే ఏదో ఒక ప్రాబ్లం వల్ల అయితే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. అందువల్లే మీకు వీడియోస్ కూడా నేను లేట్గా పెట్టవలసి వస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అండి. కింద మాకు కుక్కలు ఉన్నాయి, పైన ఉండే వాళ్ళ కుక్కలు ఉన్నాయి. అలాగే డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. నేను ఒక్కొక్కసారి నైట్ 12 ఆ టైంకి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇది కూడా ధనియాల పొడి అయితే చేసుకుని పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో నేను చాలా రోజులుగా నల్లేరు అనేది పెంచానండి. నల్లేరు కాడలు అయితే చాలా వరకు కోతులు వచ్చి విరిసేసినాయండి. దాన్ని అయితే తీసుకున్నాను, కొన్ని మొక్కలు పనిచేస్తాయని చెప్పి. నల్లేరు కాడలతో అయితే పచ్చడి చేస్తే మంచిది కదా అని చెప్పి. నల్లేరు కాడలు దొరికినప్పుడు ఎప్పుడు మిస్ చేయకండి. వీలైనంత వరకు చిన్న మొక్క అయినా సరే మీరు కుండీల్లో పాతుకోండి. అది కనీసం ఒక 10 రోజులకైనా మీరు పచ్చడి చేసి మీ ఇంట్లో మీరందరూ తినండి. అలాగే చిన్నపిల్లలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు కూడా పచ్చడి చేసి పెట్టడం వల్ల చక్కగా ఎముక బలం అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఉన్న టైంలో ప్రతి ఒక్కరికి కింద పడిపోయినా ఏదో ఒకటి విరగడం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటివి జరగవండి అలా తినడం వల్ల. మీరు నల్లేరు కాడల రసం కూడా తీసి మీరు చపాతీలా కూడా చేసుకోవచ్చు. లేదా రసంతో కొద్దిగా మీరు ఉల్లిపాయ పులుసు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవచ్చండి. అలా కూడా ట్రై చేయొచ్చు. ధనియాల పొడి అయితే చేసుకుని పక్కన పెట్టుకుంటానని ఎప్పుడూను. ఎందుకంటే కూరలో అది యూస్ చేస్తూ ఉంటాను. పొడి కొంచెం దోరగా వేపుకొని మా ధనియాల పొడి చేసుకుంటే ఏ కూరలోనూ యూస్ చేయొచ్చు. నేను ప్రతిరోజు వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏదో ఒక ప్రాబ్లం వల్ల పెట్టలేకపోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ధనియాల పొడి అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నల్లేరు కాడాలు అనేది మీకు చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో చూపిస్తాను చూడండి. అవి దొరికినప్పుడు మట్టుకు అస్సలు వదలద్దు. ఆ కాడల్ని చక్కగా ఆ పచ్చడి ఏదైనా చేసినా సరే ఒక రోజులోనే మీరు ఆ పచ్చడిని తినేసేటట్టుగా చేసుకోండి. దానివల్ల ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా ఉంటాయి నల్లేరు కాడలు అనేవి. ఈ ఆకులను కూడా యూస్ చేసుకోవచ్చు. లేతగా ఉంటాయండి. లేతగా ఉండి కాడలతో మీరు పచ్చడి చేసుకుని తింటే మట్టుకి చాలా హెల్త్కి చాలా మంచిది. నల్లేరు కాడలు అనేవి ముఖ్యంగా పిల్లలకు కంపల్సరీ పెట్టండి. ఎదిగి పిల్లలు కనుక చిన్న చిన్నగా ఏయన్నా పడిపోయినా ఏ ఎముక బలం అది లేకపోవడం వల్ల ఇరుగుతూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాచ్ చేస్తూ ఉండండి మా ఛానల్.